హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అయ్యే ఈజీ కిచెన్ టిప్స్ని నేను మీకు ఇక్కడ షేర్ చేయబోతున్నాను. కిచెన్ టిప్సే కాదండి, మనకేంటంటే చాలా వరకు టైం అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది. మరి ఇదే కాదండి, డైలీ మనం యూస్ చేసిన తర్వాత వేస్ట్ ఐటమ్స్ అన్ని కూడా పారేస్తుంటాం కదా. సో అలాంటి వేస్ట్ ఐటమ్స్తో కూడా మనం రీయూస్ చేసి ఎలా దీన్ని యూస్ చేయాలనేది కూడా తెలుసుకుందాం. మరి లేట్ చేయకుండా ఈ వీడియో ఏంటో స్టార్ట్ చేసేద్దామా. ముందుగా అయితే నేను గోధుమ పిండి తీసుకున్నాను. మనం చపాతీని ప్రిపేర్ చేసేటప్పుడు డోని ఖచ్చితంగా ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసిన తర్వాత ఈ డో మిగిలిపోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం. ఒక 1 డే తర్వాత మనం చపాతీ ప్రిపేర్ చేద్దామని డో తీసామనుకోండి, బ్లాక్ కలర్లో అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు మనం చపాతీ ప్రిపేర్ చేసినా మెత్తగా రాదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం ఎప్పుడైతే డోని ప్రిపేర్ చేస్తామో ఫ్రెష్గా, అప్పుడు ఆయిల్తో ఈ విధంగా పైన మొత్తం ఆయిల్తో గ్రీస్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, సాఫ్ట్గా వస్తాయి చపాతీ. అస్సలు బ్లాక్ పడదు. డో వచ్చేసి పర్ఫెక్ట్గా అంటే ఫ్రెష్గా ఉంటుంది, అప్పటికప్పుడే ప్రిపేర్ చేసినట్టుగా ఉంటుంది. సో ఈ టిప్ మాత్రం మీరు మర్చిపోకుండా ఈసారి తప్పకుండా ఫాలో అయిపోండి. ఇప్పుడు ఇంకో టిప్ ఏంటంటే, చపాతీ కర్ర చూశారు కదా, ఇక్కడ చూడండి. మనం చపాతీ ప్రిపేర్ చేసిన తర్వాత కర్రని ఏం చేస్తామంటే అలా మనం పెట్టేస్తుంటాం. పెట్టేసిన తర్వాత ఫంగల్ అనేది వచ్చేస్తుంది. వైట్ కలర్ ఇక్కడ కనిపిస్తుందా మీకు? చిన్న చిన్న డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ వైట్ కలర్లో ఫంగల్ అనేది అలా వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, కొంచెం ఆయిల్ దీని మీద ఈ విధంగా వేసేసి ఒక్క స్పూన్ వేస్తే చాలండి. ఈ ఒక్క స్పూన్తో ఈ విధంగా గ్రీస్ చేసేయాలి. ఎప్పుడు అంటారా, మనం చపాతీ ప్రిపేర్ చేసిన వెంటనే ఈ విధంగా గ్రీస్ చేసేయాలి. గ్రీస్ చేసి మనం పెట్టేసామనుకోండి, అస్సలు ఫంగల్ అనేదే రాదు. ఎందుకంటే మనం వాటర్తో క్లీన్ చేస్తాం కదా. సో అలాంటప్పుడు క్లీన్ చేసి పెట్టినా మీకు ఫంగల్ అనేది వచ్చేస్తుంది. అలా చేయకండి. అలా చేయకుండా జస్ట్ ఇక్కడ ఆయిల్తో గ్రీస్ చేసేస్తే చాలు, మీకు 100% రిజల్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకో టిప్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ చూడండి, బట్టలు కుట్టే మిషన్ ఉంటుంది కదా. సో ఈ మిషన్ ఏంటంటే డస్ట్ పట్టేసి అలా ఉంటుంది. మనం ఎంత క్లాత్తో దీనికి ఎంత మనం నీట్గా పెట్టుకున్నా డస్ట్ అనేది లోపల వరకు అలా ఉండిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ పిండి ముద్ద చూశారు కదా. సో గోధుమ పిండితో ప్రిపేర్ చేసినటువంటి ఈ పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తుందండి. ఒక్కోసారి మనం బ్రష్తో కూడా క్లీన్ చేస్తుంటాం కదా. బ్రష్ అనేది ఏంటంటే లోపల వరకు పోయి ఈ డస్ట్ని క్లీన్ చేయదు. అలాంటప్పుడు కొంచెం ఈ పిండి ముద్ద, లేదంటే స్లైమ్ ఉంటుంది కదా, పిల్లలు ఆడుకునే స్లైమ్, సో దాంతో కూడా మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. లోపల దాకా పోయిన తర్వాత ఇది మాత్రం డస్ట్తో సహా బయటకు వచ్చేస్తుందండి. ఇంకోటి ఏంటంటే, క్లీన్ చేసిన తర్వాత పిండి ముద్ద తీసేసిన తర్వాత ఈ విధంగా క్లాత్ కూడా ఒక్కసారి మనం క్లీన్ చేసేసుకోవాలి. చూసారు కదా, చక్కచక్క మెరిసిపోతుంది. సో తప్పకుండా ఈసారి ట్రై చేయండి. సో ఇంకో టిప్ ఏంటంటే, టాబ్లెట్ షీట్స్ అండి. మనం టాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాత ఈ షీట్స్ అన్ని పారేస్తుంటాం కదా. సో పారేయకుండా ఈ షీట్స్తో మాత్రం చాలా యూజెస్ ఉన్నాయి. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో కూడా పెట్టాను, మీరు తప్పకుండా వాచ్ చేయండి. ఈ షీట్ని ఏం చేయాలంటే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అది కూడా ఏంటంటే కాస్త మందంగా ఉన్నటువంటి ఈ టాబ్లెట్ షీట్స్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం అల్లం ఇంట్లో జస్ట్ నైఫ్తో తీస్తూ ఉంటాం కదా, లేదంటే స్పూన్తో తీస్తుంటాం. దానికంటే ఇది ఫాస్ట్గా వచ్చేస్తుంది. చాలా యూస్ఫుల్ అనమాట. కొంచెం మందంగా ఉన్నటువంటి షీట్ అని చెప్పాను కదా, సో ఇందుకోసమే. సో ఇదేంటంటే కాస్త మందంగా ఉన్న షీట్తో తీసామనుకోండి, తొందరగా వచ్చేస్తుంది అండ్ చాలా యూస్ఫుల్ కూడా అవుతుందన్నమాట. ఒక్కసారి ఈసారి మీరు అల్లం తీసేటప్పుడు ఈ తొక్కని కొంచెం దీంతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈజీగా ఫాస్ట్గా వచ్చేస్తుంది. అది కూడా మనకి ఏంటంటే మూల దాకా. ఇప్పుడు ఈ అల్లం తీసేటప్పుడు కొంచెం మనకి లోపల మూల దాకా పోదు కదా, సో నైఫ్ అయినా ఏదైనా. సో అలాంటప్పుడు ఈ టాబ్లెట్ షీట్స్తో ఈజీగా తీసేయచ్చు. సో మరి ఈ టిప్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఇంకో టిప్ ఏంటో చూసేద్దాం. ఇక నేను చూపించబోయే ఈ టిప్ వచ్చేసి చాలామందికి మోస్ట్ యూస్ఫుల్ అయిన టిప్ అనమాట. ఈ టిప్ ఏంటంటే, ఇప్పుడు వచ్చిన బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాటర్ ప్రూఫే కదా. సో మనం ఒక్కసారి అప్లై చేసిన తర్వాత ఎంత క్లీన్ చేసినా సబ్బు పెట్టి అస్సలు క్లీన్ అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే అస్సలు పోదు కూడా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, నేను ఇక్కడ చిన్న ట్రిక్ చూపిస్తాను. ఇది ఒక్కటి మీరు ఫాలో అయిపోతే చాలు. ఇక్కడ నేను చేయి మీద పెట్టాను కదా, ఇవన్నీ వాటర్ ప్రూఫే. కొంచెం దీన్ని మనం యూజ్ చేసినప్పుడు కొబ్బరి నూనె ఉంటుంది కదా, సో కొంచెం కొబ్బరి నూనె తీసుకోవాలి. 1 లేదా 2 డ్రాప్స్ దీని మీద యాడ్ చేసుకోవాలి. మనం ఐస్కైనా లేకపోతే లిప్స్కైనా అప్లై చేసి ఉంటాం కదా. సో ఐస్ మీద అయితే ఈజీగా పోతుందండి. సో మనకి ఇదైతే హార్మ్ఫుల్ కూడా కాదు కదా ఈ కొబ్బరి నూనె. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, కొంచెం దీని మీద ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం క్లాత్ తీసేసామనుకుని ఈజీగా వచ్చేస్తుంది. మనం సబ్బు పెట్టి కడగాల్సిన అవసరం కూడా లేదు. సో ఇంకో టిప్ ఏంటో చూసేద్దామా. గ్రీన్ టీ అండి. ఈ గ్రీన్ టీ మనం తాగేసిన తర్వాత ఈ బ్యాగ్స్ని వేస్ట్గా పారేస్తుంటాం. అస్సలు పారేయకుండా ఈ బ్యాగ్స్లో ఉన్నటువంటి ఈ పొడి ఉంది కదా, ఈ పొడితో చాలా మంచి యూజ్ అనేది ఉందన్నమాట. కొంచెం నేనైతే ఇక్కడ యూజ్ చేసినటువంటి ఈ పొడిని తీసేస్తున్నాను. తీసిన తర్వాత ఇందులో చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఎక్కడైతే మన బ్లాక్ కలర్ ఎక్కువగా వస్తుందో అక్కడ మనం దీన్ని అప్లై చేసేసామనుకోండి, చాలా మంచి స్కిన్ టోన్ అనేది వస్తుంది. చాలా యూస్ఫుల్ అయిన టిప్ అనమాట ఇది. సో ఈసారి మాత్రం తప్పకుండా ఇది మీరు మాత్రం ఫాలో అయిపోండి. ఇక్కడ యూజ్ చేసిన తర్వాత జస్ట్ మనం వాష్ చేసి క్లాత్తో తుడిచేసామనుకోండి, స్కిన్ టోన్ చాలా వైట్ కలర్లో వచ్చేస్తుంది. ఫేస్ మరియు హ్యాండ్స్ మీద అప్లై చేసినప్పుడు మంచి గ్లో అనేది వస్తుంది. అండ్ తర్వాత మనం వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా మనకు కనిపిస్తుందో. మరి ఈ టిప్స్లో మీకు ఏది బాగా నచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.